అందరికీ మర్నాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మన జీవితంలో ఎప్పుడైనా కష్టాలు, అవమానాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు మనము బైబిల్‌లో యోసేపు యొక్క జీవితం గురించి ఆలోచిద్దాం. యోసేపుని తన సొంత అన్నలే గోతిలో పడవేశారు. ఐగుప్తుకి అమ్మవేశారు. ఒక సాధారణ కుర్రోడు ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా ఎలా అయ్యాడో ఆలోచించండి. యోసేపు బానిసగా అమ్మివేసిన తర్వాత కూడా తన జీవితంలో కష్టాలు తీరలేదు. తప్పు చేయకపోయినా అపనింద మోపి చెరసాలలో, జైల్లో పెట్టారు. కానీ యోసేపు రోజు కూడా దేవుణ్ణి నిందించలేదు. తప్పుడు మార్గంలో వెళ్ళలేదు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి మీద నమ్మకంతోటే ఉన్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు జైల్లో ఉన్న యోసేపుని మరి రాజు సింహాసనం దగ్గరికి ముందుకు నడిపించాడు దేవుడు. దేవుడు యోసేపుకి ఇచ్చిన జ్ఞానంతో ఆ దేశంలో కరువు నుండి కాపాడి, ఆ దేశానికి పెద్ద అధికారిగా యోసేపుని దేవుడు మార్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చివరికి ఏ అన్నలైతే యోసేపుని కీడు చెయ్యాలని చూసారో, ఆ అన్నలే యోసేపు దగ్గరికి కరువుతో, ఆకలితో యోసేపు యొద్దకు వచ్చారు. యోసేపు నేను అధికారంలో ఉన్నాను కదా అని చెప్పేసి వాళ్ళని మీద పగ తీర్చుకోలేదండి. పూర్ణ హృదయంతో వాళ్ళని క్షమించాడు. ఒకే ఒక్క మాట వారికి చెప్పారు. అన్నలారా, మీరైతే నాకు కీడు చేశారు గానీ, దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావేమో. నాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ నిందలు అని చెప్పేసి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవాదేవుడు ఈ వాక్యంతో నీతోటే మాట్లాడుతున్నాడు. యోసేపు వలె మన దేవుని మీద నమ్మకం ఉంచి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరున్నా లేకపోయినా, ఏ పరిస్థితులన్నా సరే దేవుని మీద నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే, ఖచ్చితంగా నీ జీవితంలో ఇప్పుడు ఏ కీడైతే ఉందో, ఆ కీడుని దేవుడు అతి త్వరలో మేలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో ఇప్పుడు ఏ కీడుందో నాకు తెలీదు. అతి త్వరలో దేవుడు మీ జీవితంలోని కీడుని మేలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. మరణాత.